దేశ సరిహద్దుల్లో శత్రువుల నుండి మనల్ని కాపాడే ఒక జవాన్కు స్వగ్రామంలోనే ప్రాణహాని ఎదురైంది. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో బోడి సిద్దయ్యపాలెంలో పాత కక్షల నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ జె వెంకటప్రసాద్ పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. స్థానిక పోలీసుల నుండి స్పందన కరువవడంతో బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బోడి సిద్దయ్యపాలెం గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ జె వెంకటప్రసాద్ దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాసి కొద్ది రోజులు తన కుటుంబంతో గడుపుతామని సెలవులపై ఇంటికి వచ్చారు. కానీ అక్కడ ఆయనకు ఎదురైంది ఆప్యాయత కాదు, పాత కక్షల పేరిట విచక్షణారహితంగా జరిగిన దాడి. గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలను మనసులో పెట్టుకుని ఒక జవానని కూడా చూడకుండా ప్రత్యర్థులు దాడికి తెగపట్టం అత్యంత హేయమైన చర్య. దెబ్బలు తిన్న ఒంటితో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ జవాన్ వేదన చూస్తుంటే ప్రతి గుండె ద్రవిస్తోంది. దేశాన్ని కాపాడే నాకు నా సొంతూరిలో రక్షణ లేదు, స్థానిక పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకే కాదు, తన భార్య పిల్లలకు కూడా ప్రాణహాని ఉందని తనను కాపాడాలంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని వేడుకున్నారు. తుపాకీ పట్టి శత్రువులను ఎదుర్కొనే ధైర్యమున్న ఆ జవాన్ ఈరోజు వ్యవస్థ నిర్లక్ష్యం ముందు తల వంచి నిలబడటం సమాజానికి సిగ్గుచేటు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ జవాన్ కుటుంబానికి అండగా నిలవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ జవాన్ని. మాది ఒడిశాలో నేను డ్యూటీ చేస్తాను బాలమిల్లలో. నేను లీవ్ వచ్చినాను. నాకు ఇక్కడ వచ్చేసి పాత కసిల వల్ల నా ఊళ్ళో నేను పండగ రాగా ఇక్కడికి వచ్చి నన్ను ముగ్గురు వ్యక్తులు నన్ను రౌండప్ చేసి ఒక్కడే ఉన్న చూసి నన్ను గొడవలు పెట్టుకొని నన్ను కొట్టారు. నా వీపు మీద, నా చెదువు మీద నా గోల్డ్ అంతా లాగేసి మా బాగా వచ్చింటే మా వైఫ్ని అంతా కొట్టాడు. దానివల్ల మాకు చాలా ఒళ్ళు నొప్పులు, అంతా బాడీ పెయిన్స్ అంతా నాకు చెయ్యి డ్యామేజ్ అయింది. కానీ నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. 5 డే రోజు నేను 11 o'clock వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. నాకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. మాకు అక్కడికి వెళ్తే మా ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను, నాకు కాదు ఇక్కడ వల్ల నేను రాలేకపోతున్నాను, నాకు కూర్చోండి అన్నారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ అక్కడే కూర్చున్నాను, నాకు ఎలాంటి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. మళ్ళీ ఈ రోజుకి వెళ్ళాను, కానీ అక్కడ ఏం లేదు. నేను మళ్ళీ సీఏ గారికి ఫోన్ చేస్తే మాకు మీ బీఎస్ఎఫ్ సిఆర్పిపి వల్ల ఇలాంటి వల్ల మాకు 8 hours డ్యూటీ కాదు, మాకు ఇక్కడ ఫుల్ మేము బిజీగా ఉంటాము, మేము కుదరదు మాకు ఇక్కడ అన్నట్టు మాట్లాడాడు. అతను వేరే ఎటకరంగా మాట్లాడాడు. కానీ నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను అతను ఏమనలేదు, సరే సార్ అని చెప్పేసి కట్ చేశాను. ఓకే, మళ్ళీ నేను వచ్చేసి వెళ్ళి మళ్ళీ అట్లా వాళ్ళ వల్ల నేను వెయిట్ చేశాను. ఈరోజు సోమవారం నాకు ఇట్లా వచ్చి నెల్లూరు డిస్టిక్లో మన డిస్ట్రిక్ట్లో గ్రీన్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది ప్రోగ్రామ్ నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చారు, ఎస్పీ సార్తో మాట్లాడదామని నేను వచ్చాను ఇక్కడికి. మా హెడ్ క్వార్టర్ పోతే ఫోన్ చేసి చెప్పితే మాకు ఎస్పీ ఆఫీస్కి కాల్ చేశాను చెప్పారు. కానీ దానిలో వెయిట్ చేస్తాను, దానికి వచ్చాను. ఇలాంటి జరిగిన నాకు వల్ల ఇక్కడ నాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఊళ్ళో ఇట్లా కొట్టిన ఒక జవాన్ అయి నన్ను కొట్టారు ఇట్లా. కానీ దీనికి ఎలాంటి వాళ్ళు నాకు డిపాజిట్ వాళ్ళు ఎలాంటి నాకు సహకారం వచ్చి నాకు ఎలాంటి సహకారం తీసుకోవాలని చాలా బాధగా ఉంది. నేను బోర్డర్లో ఇంత కష్టపడి నేను రేయం పగులు డ్యూటీ చేస్తాను అక్కడ. ఇంతగా అక్కడ ఫస్ట్ రౌండ్ పై జరిగినా మేము ధైర్యంగా మేము అక్కడ చాలా బాధాకరంగా మేము ఇన్ని ఆలోచించుకోకుండా మా దేశాన్ని కాపాడాలనుకునే ఉద్దేశంతో మేము అక్కడ డ్యూటీలు చేస్తుంటాము. కానీ ఇక్కడ నాకు ఈ విధంగా జరిగాక నాకు అసలు ఇలాంటి పట్టుదలతో ఇలా డ్యూటీ చేయాలన్నా కానీ నాకు మనస్తత్వంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నాకు ఈ భర్తీ చేసుకొని బోర్డర్లో నిలబడకన్నా నాకు నా ఫ్యామిలీ గురించి నా ఫ్యామిలీకి నాకే సేఫ్ లేదు. ఈ బోర్డర్లో ఎలా డ్యూటీ చేయాలనేది నాకు చాలా బాధాకరంగా చాలా బాధగా ఉంది. నేను అసలు ఇలా అయితే సార్ చాలా నాకు ఎప్పుడు ఇలా నేను జరిగాను. ఎంతోమంది బోర్డర్ క్రాస్ తీవ్రవాదులు కానీ, దొంగతనాలు, డ్రగ్స్ కానీ, మా డ్రోన్స్ కానీ, ఎంతోమంది బోర్డర్లో మాకు రేయింబాగులో టైమింగ్ అంటూ ఉండదు. పంజాబ్లో నేను 5 years చేశాను. అక్కడ ఎన్నో డ్రోన్స్ వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, ఎన్నో పెట్టుకున్నాను సార్. మాకు మా ఇన్నుడు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. వెళ్ళాను అక్కడ వెళ్ళా మేము డ్రైవింగ్ పక్కలు నిద్రపోకుండా మాకు అసలు నిద్ర అంటే ఉండదు. మా కళ్ళలో అప్పటి ముళ్ళు గుచ్చుకుంటే ఎర్రగా అయిపోయి అట్లా అసలు నిద్రపోతలేదు. కాళ్ళు వర్షాలు వస్తే నీళ్ళు పోయేదానికి మాకు నర్సిదే దాడి పోతే అలాంటి టైంలో మేము డ్రైవింగ్ డ్యూటీ చేసి అక్కడ వచ్చాము. కానీ ఇక్కడ వచ్చి నాకు ఇలా కష్టపడి ఇట్లా మేము ఇక్కడ చేస్తే దేశం కోసం జీతాలు అనుకున్న మా పిల్లల్ని మేము ఇక్కడ ఉండి ఇంటికాడ పెట్టి వాళ్ళకి చదివి మా వైఫ్ ఒక్కడే ఇంట్లో పెట్టి మా వైఫ్ గారు ఎవరు ఒక్కడే ఉంటుంది, 3 పిల్లలు నాకు చూసి వచ్చాను. కానీ వాళ్ళకు మేము అన్నీ వదిలేసి 3-4 నెలలు మేము అక్కడ కష్టపడి ఎప్పుడో వచ్చి 10 ఏదో పిల్లల కోసం వచ్చి ఇక్కడ తిరుగుదామని మేము ఎక్కడ వస్తే మాకు కావాలని అటాక్ చేసి నన్ను ఈ రకంగా కొట్టారు. నేను అంతలోకి తిరిగి వచ్చి నెలలో ప్రశాంతంగా ఉండమని చెప్తే ఇలాంటి నా కేసులు అని చెప్పి ఇట్లా పెట్టి నన్ను కొట్టి తిప్పుతున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీరు ఏమైనా చేసి ఆ ముగ్గురిని వ్యక్తులు
దాడి ఎక్కడ జరిగింది? మా ఊళ్ళో గ్రామంలో. మీది ఏ ఊరు? నాది యాక్చువల్గా బోడి సిద్ధాపల్లి గ్రామం, సీతారాంపురం మండలం. ఏ మండలం? నాది వచ్చేసి సీతారాంపురం మండలం, నాది బోడి సిద్ధాపల్లి గ్రామం, నాది నెల్లూరు డిస్టిక్. ఆ వల్ల బొడిస గ్రామంలో మా అక్క దగ్గర కిరాణ్ షాప్ ఉంది, అక్కడ కూర్చోంటే వచ్చి 10:30 టైం వచ్చి అటాక్ చేశారు సార్. మీ మీద దాడి చేసిన వాళ్ళ పేరు? సార్ బంధువుల వెంకటేశ్వర్లు, బంధువుల శ్రీనివాసులు, బంధువుల ప్రసాద్. మీకు సమాధానం చెప్పిన ఎస్ఐ గారి పేరు ఏం పేరు, సిఐ గారి పేరు? అతను పేరు నాకు ఏదో రెడ్డి సార్, అంత ఐడియా లేదు. పోలీస్ స్టేషన్? సీతారామపురం పోలీస్ స్టేషన్ సార్. సిఐ గారు? సిఐ గారు అతను కూడా నాకు నేమ్ అంత ఐడియా లేదు సార్. అతను వచ్చేసి పూర్ణంగా వేగా మాకు సిఆర్పిఎఫ్ ఇది సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ 8 గంటల డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి నాకు మేము బిజీగా ఉన్నాం. నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ. సిఐ గారు సార్ అన్నారు సార్. ఎవరెవరు మీద దాడి చేశారు సార్? నా పేరు బంధువుల వెంకటేశ్వర్లు, బంధువుల శ్రీనివాసులు, బంధువుల ప్రసాద్ నా మీద దాడి చేశారు సార్, కొట్టారు. పాత ఖర్చులు కంపల్సరీ ఉన్నాయి సార్. పాత ఖర్చు వల్ల నా భూములు ఉంటే నాకు వచ్చేసి మా భూములు కావాలని మేము కొన్నామని చెప్పి దొంగ అగ్రిమెంట్ రాసుకొని వచ్చి వాళ్ళు మా భూముల్ని వాళ్ళు కబ్జా చేసుకుంటారు సార్. సార్ నా పేరు లక్ష్మి. నా పేరు లక్ష్మి సార్, బోడి సిద్ధాయపల్లి సార్. నా భర్త బార్డర్లో బిఎస్ఎఫ్ జవాన్గా చేస్తుంటారు సార్. నా 3 పిల్లలు సార్. నా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటాను సార్. నా భర్త పండగకి సెలవుల కోసమని వచ్చారు సార్. పండగకి నా భర్త రోడ్డు పైన ఉండగా పాత కక్షలు గొడవ మనసులో పెట్టుకుని సార్ 3 వ్యక్తులు వచ్చేసి మా గ్రామానికి చెందిన బంధువుల వెంకటేశ్వర్లు, బంధువుల ప్రసాద్, బంధువుల శ్రీనివాసులు 3 కలిసి సార్ నా భర్తను రౌండప్ చేసి కొట్టబోతున్నారు సార్. అంతలోనే కొందరు వ్యక్తులు నాకు చెప్పడంతో నేను వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళేలోపు నా భర్తను కొడుతుంటే సార్ నేను అడ్డం వెళ్ళినందుకు నన్ను కూడా జాకెట్ పట్టుకొని లాగి కొట్టారు సార్. నాకు అవమానం జరిగింది సార్. నాకు గోల్డ్ లాగారు సార్. మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేశారు? నేనే చేశాను సార్. వస్తాం సార్ లేరు, ఎస్ఐ సార్ లేరు అని చెప్తా ఉన్నారు సార్. అందులో వాళ్ళు కొట్టేటప్పుడు సార్ చెప్తున్నారు మాకు రాజకీయంగా పలుకుబడి ఉంది, మీరేం చేయలేరు అని ఎప్పటికైనా నీకు ప్రాణహాని నేను చంపేస్తామని నా భర్తను బెదిరిస్తున్నారు సార్. బంధువుల ప్రసాద్, వెంకటేశ్వర్లు సార్. సార్ నా భర్తకు ప్రాణహాని ఉంది సార్. నా భర్త గోల్డ్ కూడా లాక్కున్నారు సార్. నా గోల్డ్ లాగి పడేస్తే సార్ నా గోల్డ్ కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న వాళ్ళు వెతికి ఇచ్చారు సార్. నా గోల్డ్ అయితే నా భర్త గోల్డ్ అయితే తీసుకున్నారు సార్. కొంచెం తీసుకున్నారు, కొంచెం